అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 20. ఇక స్టోరీలోకి వెళ్తే భాను సైలెంట్గా విక్రమ్ చెప్పేది వింటూ ఉంది, కానీ ఏమీ మాట్లాడడం లేదు. భాను ప్లీజ్ అని అన్నాడు విక్రమ్. ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్న భాను విక్రమ్ చేతిలో నుండి తన ముఖాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ నది వైపు చూస్తూ ఐ నీడ్ సమ్ టైమ్ అని అంది. భాను తనను రిజెక్ట్ చేస్తుందేమో అని భయపడిన విక్రమ్ భాను టైం కావాలి అని అడగడంతో రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ మౌనంగా నదిలోకి చూస్తూ కూర్చున్నారు. కొంతసేపటికి విక్రమ్ భాను వైపు చూడగా అప్పటికే భాను నిద్రపోతూ కనిపించింది. భానుని ఎత్తుకొని కార్ వైపు నడిచాడు విక్రమ్ కార్ ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయిన తర్వాత వెనుక వైపుగా ఉన్న చెట్ల మధ్య నుండి బయటకు వచ్చాడు ఒక వ్యక్తి. విక్రమ్ భానుని కిస్ చేస్తున్న సమయంలోనూ విక్రమ్ భానుని ఎత్తుకొని కార్ వైపు తీసుకువెళ్తున్నప్పుడు ఫొటోస్ తీశాడు అతను. ఆ ఫొటోస్ను ఒక నెంబర్కు సెండ్ చేశాడు అతను. ఫోన్ సెండ్ చేసిన మరు నిమిషంలో అతని ఫోన్ రింగ్ అయింది. చూస్తుంటే పరిస్థితి చేయి దాటిపోతున్నట్టుగా అనిపిస్తుంది అని అన్నాడు అతను. ఏం చేయాలో నాకు తెలుసు, ముందు ఆ అమ్మాయి వివరాలు తెలుసుకో అని అన్నారు అవతలి వైపు నుండి. నేను ట్రై చేస్తున్నాను, బట్ ఆమెకు సంబంధించిన ఏ చిన్న క్లూ కూడా తెలియడం లేదు అని అన్నాడు ఆ వ్యక్తి. బట్ కీప్ ట్రయింగ్. అవును, చూస్తుంటే అద్వై కూడా ఆ అమ్మాయిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా ఉన్నాడు అని అన్నారు అవతల వైపు నుండి. అవును అని అతను అనడంతో ఇక ఏం చేయాలన్నది నేను చూసుకుంటా అని చెప్పి కాల్ కట్ చేశారు అవతల వైపు వారు. భానుని తీసుకొని విల్లాకు వచ్చేశాడు విక్రమ్. భానుని బెడ్పై పడుకోబెట్టాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న భాను పక్కన కూర్చొని ఆమె ముఖంపై చెదురుమదురుగా పడుతున్న ముంగురులను ఆమె చెవినికి పెడుతూ విక్రమ్కి భాను పాపిటలోని కుంకుమ మెరుస్తూ కనిపించింది. నుదుటిన కుంకుమతో భానుని చూసిన విక్రమ్ పెదవులపై నవ్వు వచ్చి చేరింది. ఆమె చేతికి వేసిన గాజులను మృదువుగా నిమురుతూ నేను లేని టైంలో నీ లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నీ మనసు గాయపడింది అని అర్థమవుతుంది. అందుకే నీ చుట్టూ ఒక పరిధిని ఏర్పాటు చేసుకొని ఎవ్వరినీ దగ్గరికి రానివ్వడం లేదు. బట్ ఐఎమ్ ష్యూర్ వన్ డే యూ విల్ యాక్సెప్ట్ మీ. అప్పటి వరకు నువ్వు ఎంత దూరం పెట్టినా నీకోసం నేను వస్తూనే ఉంటాను అని భాను నుదుటిపై ముద్దు పెట్టి భానుని హక్ చేసుకొని పడుకున్నాడు విక్రమ్ తన చేతిని పట్టుకోగానే మెలకువ వచ్చిన భాను విక్రమ్ మాట్లాడింది అంతా వింది. దాన్ని పొదివి పట్టుకున్న విక్రమ్ వైపు చూస్తూ ఐ నీడ్ టైం విక్రమ్. నా వాళ్ళు అని చెప్పుకుంటూ నా లైఫ్ని నరకంలా మార్చేశారు. వాళ్ళ పనులతో మాటలతో నా మనసుని చంపేసి నన్ను రాయిలా మార్చేశారు. ఎవరిని నమ్మలేని పరిస్థితికి నన్ను తీసుకువచ్చారు. నా చుట్టూ నేనే గిరిగీసుకొని సేఫ్ జోన్లో బ్రతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి నాపై ప్రేమ చూపిస్తుంటే ఆ ప్రేమకు లొంగిపోయి మళ్ళీ గాయపడతానేమో భయంగా ఉంది అని అనుకున్న భాను విక్రమ్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. మరుసటి రోజు సుమన భాను లంచ్ ప్రోగ్రాం ప్లాన్ చేసుకోవడంతో భానుని సుమన చెప్పిన రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేసి తర్వాత పిక్ చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్. భానుకి కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగింది సుమన. జస్ట్ ఎంటర్ అయ్యాను, నువ్వెక్కడ ఉన్నావు అని అడిగింది భాను. నేను ఆల్రెడీ వచ్చేసాను అన్న సుమన తన ముందు ఉన్న నెంబర్ వైపు చూస్తూ 309కి వచ్చేయి అని చెప్పి కాల్ కట్ చేసింది. సుమన చెప్పిన నంబర్ విన్న వెయిటర్ నో మేడం, ఇది 306 అని చెప్పాడు. సుమన చెప్పిన రూమ్కి వెళ్తున్న భానుకి అనుపమ కాల్ చేసింది. దాంతో సుమన చేసిన భానుకి కనెక్ట్ అవ్వలేదు. అనుతో కాల్ మాట్లాడుతూ 309 రూమ్ డోర్ ఓపెన్ చేసింది భాను. డోర్ ఓపెన్ అయిన సౌండ్కి తల తిప్పి చూసిన ఆ రూమ్లోని వాళ్ళు భానుని చూసి ఏముందిరా మామ అంటూ మాట్లాడుకుంటున్నారు. ఫోన్ మాట్లాడుతున్న భాను వాళ్ళని గమనించలేదు. భాను లోపలికి అడుగుపెట్టే సమయంలో సుమన వచ్చి భాను చేతిని పట్టుకొని వెనక్కి లాగి ఇది కాదు, అది మన రూమ్ అని చెప్పి ఆ రూమ్కి ఆపోజిట్లో ఉన్న రూమ్ వైపు చూపించింది. భాను వెళ్తూ ఐఎమ్ సారీ అని ఆ రూమ్లోని ఉన్న వాళ్లకు చెప్పి డోర్ క్లోజ్ చేసి సుమన చూపించిన రూమ్లోకి వెళ్ళిపోయింది భాను. అప్పటి వరకు అక్కడున్న వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఉన్న ఒక వ్యక్తి సారీ అన్న మాట విని రూమ్ ఎంట్రన్స్ వైపు చూశాడు. వెళ్ళిపోతున్న అమ్మాయి డ్రెస్ మాత్రమే కనిపిస్తూ డోర్ క్లోజ్ అయిపోయింది. దాంతో ఒక్కసారిగా తను కూర్చున్న చైర్లో నుండి లేచి హడావిడిగా డోర్ తీసుకొని బయటకు వచ్చాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ముందుకు వెళ్ళి చూశాడు. వెనుకే వచ్చిన అతని ఫ్రెండ్ వివేక్ ఏమైంది, సడన్గా ఎందుకు అలా బయటకు వచ్చావు అని అడిగాడు. కానీ అతని మాటలు ఏవీ పట్టించుకునే స్థితిలో లేడు వివేక్. అటు ఇటు పరిగెడుతూ ఎవరికోసమో వెతుకుతున్నాడు.
ఎంతసేపు వెతికినా కావలసిన మనిషి కనిపించకపోవడంతో, కల్కి, నాకు తెలుసు, అది ఖచ్చితంగా నువ్వే, నా మనసు నన్ను మోసం చేయదు అని అంటూ అక్కడే ఉన్న గోడకు జారపడి కళ్ళు మూసుకున్నాడు వివేక్. 306లో సారీ బాను, బై మిస్టేక్ 306ని 309 అని చెప్పాను అని అంది సుమన. ఇట్స్ ఓకే అని అంది భాను. నీకు ఏ ఫుడ్ నచ్చుతుందో నాకు తెలియదు కదా, అందుకే నేను కేవలం స్టార్టర్స్ మాత్రమే ఆర్డర్ చేశాను అని అంది సుమన. కోయి ప్రాబ్లం నై సబ్ కుచ్ చలేగా, ఏదైతే ఏంటి ఫుడ్డేగా అని అంది భాను. అదేలా, అందరికీ ఫేవరెట్ ఉంటాయిగా అని అంది సుమన. ఏదో మాట్లాడబోయిన భాను సరే ఇటివు అని మెనూ తీసుకొని కొన్ని ఐటమ్స్ చెప్పింది. సుమన కూడా తన ఆర్డర్స్ చెప్పేసిన తర్వాత స్టార్టర్స్ తింటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 309లో కొంతసేపటికి తిరిగి రూమ్లోకి వచ్చిన వివేక్ను చూస్తూ, చూడండి విన్ని, ఆ పిల్ల ఇక్కడ ఉన్నంతసేపు చూడమంటే చూడలేదు, వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్ల కోసం పరుగులు పెడుతున్నాడు అని అన్నారు వివేక్ ఫ్రెండ్స్. ఎందుకు పెట్టాడ్రా, ఆ పిల్ల ఫిగర్ అలాంటిది, మరి ఇప్పటికీ కళ్ళ ముందు నుండి పోవడం లేదురా బావా అని అన్నాడు మరొకడు. అలా అన్న వాడి ముఖంపై స్ట్రాంగ్ పంచ్ ఇచ్చాడు వివేక్. డోంట్ యూ డేర్, ఇంకొక్క మాట ఎవరి నోటి నుండి అయినా వచ్చిందా నా సంగతి తెలుసుగా అని వార్నింగ్ ఇచ్చి మొబైల్ తీసుకొని రూమ్ వెనుక వైపు ఉన్న బాల్కనీలోకి వెళ్ళాడు వివేక్. ఏమైందిరా వీడికి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా, సడన్గా ఏమైంది అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. 306లో భాను వాళ్ళు ఆర్డర్స్ చేసిన ఫుడ్ రావడంతో తినడం మొదలుపెట్టారు ఇద్దరు. భాను, నిన్న జరిగిన అగ్రిమెంట్ వల్ల ఆ ఊరి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా అని అంది సుమన. అవును అని అంది భాను. అతన్ని నమ్మవచ్చా అంటావా అని అన్న సుమన మళ్ళీ మాట్లాడుతూ, అసలు అతను నీకు ఎలా తెలుసు అని అడిగింది. సుమనకు తను జేడీ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టుగా తెలియకూడదని అనుకున్న భాను, నేను లైవ్ స్ట్రీమింగ్ చేసినప్పుడు ఆ వీడియోని చూశారట, అతనికి వాళ్ళ పనితనం నచ్చింది. వీడియోలో కాంటాక్ట్ నెంబర్ నాదే ఇచ్చాం కదా, అందుకే నన్ను అప్రోచ్ అయ్యారు. అప్పుడే ఊరి వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కొన్ని కండిషన్స్ పెట్టాను. వాటి వల్ల కంపెనీ వాళ్ళకి ఇబ్బంది లేకపోవడంతో డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకొని అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు అని చెప్పింది భాను. ఎందుకు అలా అడిగావు అని అంది భాను. ఏం లేదు, ఊరికే బీఏ వల్ల అగ్రిమెంట్ చేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది, అందుకే అడిగాను అని అంది సుమన. భానుకి సుమన చెప్పిన కారణం నమ్మశక్యంగా అనిపించలేదు. సుమన మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖ కవికలను గమనించిన భానుకి సుమన ఏదో విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది. కానీ ఆ విషయాన్ని అడిగి సుమనను ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు భాను. వేరే వేరే విషయాలు డిస్కస్ చేస్తూ కూర్చున్నారు ఇద్దరు. 309లో ఫోన్ మాట్లాడి రూమ్లోకి వచ్చిన వివేక్ నేరుగా బయటకు వెళ్ళిపోయాడు. ఏమైందిరా వీడికి, కనీసం ముఖం కూడా చూడని పిల్ల కోసం వీడు ఇంతగా ఎందుకు ఆరాటపడుతున్నాడు అని అన్నాడు వాళ్ళలో ఒకడు. ఏమో అన్నట్టుగా భుజాలు ఎగరేసి మళ్ళీ తినడం మొదలుపెట్టాడు వాళ్ళలో ఒకడు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా, ఆ పిల్ల మాత్రం అని అంటున్న వాడి వైపు సూటిగా చూస్తూ, ఇదే మాట వివేక్ గాడి ముందు అనరా, వీడిని కేవలం కొట్టి మాత్రమే వదిలేశాడు, అదే నిన్నైతే అని అంటున్న వాడి వైపు చూస్తూ, నువ్వు కంప్లైంట్ చేయకురా బాబు, తలుచుకుంటేనే వణుకు వస్తుంది. రే మామా, నాకు ఒక విషయం అర్థం కావట్లేదురా, ఎప్పుడు ఎవరిని పట్టించుకొని వీణ్ణి పరుగులు పెట్టేలా చేస్తుంది అంటే ఆమె మామూలుది కాదురా అని అన్నాడు మరొకడు. భాను సుమన లంచ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చారు. భాను బుక్ హౌస్కి వెళ్తానని చెప్పడంతో సుమన డ్రాప్ చేస్తానని అంది. అదే విషయాన్ని విక్రమ్కి కాల్ చేసి చెప్పి సుమన కార్లో బుక్ హౌస్కి వెళ్ళిపోయింది భాను. వివేక్ రూమ్లో నుండి బయటకు వచ్చి కిందకి చూసేసరికి భాను ఫోన్ మాట్లాడుతూ ఎగ్జిట్ వైపు వెళ్తుంది. అది చూసి హడావిడిగా కిందకి వచ్చాడు వివేక్. కానీ అప్పటికే భాను సుమన కార్ ఎక్కేసింది. తన కార్ తీసుకొని భాను వాళ్ళని ఫాలో చేయాలి అన్న తొందరలో ఎదురుగా వస్తున్న కార్కి డాష్ ఇచ్చాడు వివేక్. దాంతో వివేక్కి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. భానుని బుక్ హౌస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది సుమన. లోపలికి వెళ్ళిన భాను తనకు కావలసిన బుక్ తీసుకొని వెళ్ళి కార్నర్లో ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని తన ప్రాజెక్టుకు అవసరమైన నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంది. అప్పుడే తన టేబుల్పై ఒక కాఫీ కప్ వచ్చి ప్రత్యక్షమైంది. ఆ కప్ పెట్టింది ఎవరా అని చూడగా ఎదురుగా అద్వై నిలబడి ఉన్నాడు. మాస్టర్, మీరిక్కడా అని అంది భాను. అద్వై చిన్నగా నవ్వుతూ, మీకు చెప్పాలి అంటే నేను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలిగా అని అన్నాడు. భాను ప్రిపేర్ చేస్తున్న నోట్స్ చూసిన అద్వై కొన్ని సజెషన్స్ ఇవ్వబోయాడు. కానీ అద్వైతో వద్దు అని చెప్పింది భాను.
భాను వైపు పజిల్గా చూసిన అద్వై ఏమైంది అని అడిగాడు. మర్చిపోయారా, మీరు మా ప్రొఫెసర్ అని అంది భాను. అవును అన్నాడు అద్వై. అలాంటప్పుడు మీరు నాకు సజెషన్స్ ఎలా ఇస్తారు అని అంది భాను. అర్థం కానట్టు చూస్తున్న అద్వైతో, ప్రాజెక్ట్ చేయవలసింది నేను, మార్క్స్ వేయవలసింది మీరు, కానీ మీరే చెప్పి మీరే మార్క్స్ వేస్తే మీకు మీరు మార్క్స్ వేసుకున్నట్టు అవుతుంది, కానీ అందులో నేను చేసింది ఏముంటుంది అని అంది భాను. భాను చెప్పింది విన్న అద్వై భాను వైపు నమ్మలేనట్లుగా చూస్తూ, ప్రతిసారి ఈమె దగ్గర నా ఎక్స్పెక్టేషన్స్ తప్పవుతుంది. ఇంత పర్ఫెక్ట్గా ఆలోచించే అమ్మాయి విక్రమ్కి మాత్రం ఎలా దగ్గరైంది, లేదా నా ముందు నటిస్తుందా అని అనుకున్నాడు. అంతలోనే భాను గణేష్ వాళ్ళ కోసం కష్టపడడం గుర్తు వచ్చిన అద్వై, లేదు, తనకు నా ముందు నటించవలసిన అవసరం ఆమెకు లేదు అని అనుకున్న అద్వై భాను వైపు చూశాడు. భాను తన ముందున్న బుక్స్ను శ్రద్ధగా చూస్తూ తనకి కావాల్సిన పాయింట్స్ని నోట్ చేసుకుంటోంది. ఇలాంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గర తొందరపడడం వల్ల లాభమేమీ ఉండదని అనుకున్న అద్వై, నా అప్రోచ్ విధానాన్ని మార్చాలి, నెమ్మదిగా భాను అటెన్షన్ని గ్రాప్ చేయాలి అని అనుకున్నాడు. భాను అన్న పిలుపు విని పుస్తకానికి అతికించేసిన కళ్ళను పైకెత్తి చూసిన భానుకి ఎదురుగా నిలబడి కనిపించింది సుమన. నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడిగింది భాను. వెళ్ళడం అయింది, మళ్ళీ రావడం కూడా అయింది అని అన్న సుమన మాటలకు ఏమైంది అని అడిగింది భాను. ఇదిగో ఇది ఇవ్వడానికి అంటూ తన చేతిని ముందుకు చాపింది సుమన. సుమన చేతిలో భాను మొబైల్ ఉంది. విక్రమ్కి కాల్ చేసి చెప్పిన తర్వాత మొబైల్ని సుమన కార్ డాష్ బోర్డులో పెట్టి మర్చిపోయింది భాను. అప్పుడే భానుకి పక్కన ఉన్న చైర్లో కూర్చొని ఉన్న అద్వైని చూసిన సుమన, మీరేంటి ఇక్కడ అని సర్ప్రైజింగ్గా అడిగింది. అద్వై సుమనాని పట్టించుకోకుండా మౌనంగా కూర్చొని ఉన్నాడు. తను మా ప్రొఫెసర్ అని అంది భాను. ప్రొఫెసరా అని అన్న సుమన విక్రమ్ అద్వై గురించి చెప్పబోయి ఆగిపోయింది. అది గమనించిన భాను, ఏమైంది అని అడగగా, అది మనం షాపింగ్కి వెళ్ళిన రోజు నిన్ను సేవ్ చేసింది తనే, ఆ విషయం గుర్తు వచ్చింది అని అంది సుమన. నన్ను సేవ్ చేశారా అని ఆలోచిస్తున్న భానుకి ఆ రోజు బైక్ ఇన్సిడెంట్ గుర్తు వచ్చింది, కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది గుర్తులేదు. భాను ఆ సంఘటనను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించడం చూసిన సుమన, విక్రమ్ భానుతో ఆ విషయం గురించి డిస్కస్ చేయొద్దు అని చాలా స్ట్రిక్ట్గా చెప్పడం గుర్తు వచ్చి, అప్పుడు నువ్వు టెన్షన్లో ఉన్నావు కదా, మర్చిపోయి ఉంటావులే అని, ఇప్పుడు దాని గురించి ఆలోచించకు అంది సుమన. సారీ, నాకేం గుర్తులేదు, బట్ థ్యాంక్స్ ఫర్ ది హెల్ప్ అని అంది భాను. ఇట్స్ ఓకే, అదేమంత పెద్ద విషయం కాదు అని అన్నాడు అద్వై. ఫోన్ రింగ్ అవుతుండడంతో ఫోన్ వైపు చూశారు ముగ్గురు. కాల్ ఐడీలో రావణ్ అనే పేరు చూసి, ఇంకా బిఏఎల్ నేమ్ చేంజ్ చేయలేదా అని అడిగింది సుమన. సుమనకు సమాధానం చెప్పకుండా కాల్ లిఫ్ట్ చేసింది భాను. వస్తున్నా అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ, బాయ్ మాస్టర్ అని చెప్పి వెళ్ళిపోయింది భాను. ఎప్పుడు కనీసం తన ప్రెజెన్స్ని కూడా పట్టించుకొని భాను తనంతట తానే బాయ్ చెప్పడంతో చిన్నగా నవ్వుకున్న అద్వై, విక్రమ్ ఇప్పుడు బాల్ నా కోర్టులోకి వచ్చింది, ఇక గేమ్ విన్ అవ్వడం మాత్రమే బ్యాలెన్స్ అని అనుకున్నాడు. భాను బయటకు వచ్చేసరికి కారులో వెయిట్ చేస్తూ ఉన్నాడు విక్రమ్. భాను కార్ ఎక్కగానే కార్ స్టార్ట్ చేసిన విక్రమ్ భాను చేతిలో బుక్ చూస్తూ, ఈరోజు కూడా బుక్ హౌస్కి ఎందుకు వచ్చావు అని అడిగాడు. ప్రాజెక్ట్ వర్క్ ఉంది, నేను ఆ టాపిక్ చెప్పే టైంలో క్లాసెస్ మిస్ అయ్యాను. ఆ వర్క్ను నేను ఇన్ టైంలో పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలంటే ఇలా కష్టపడాల్సిందే, అదర్వైజ్ ఐ కాంట్ కీప్ అప్ విత్ దెమ్ అని అంది భాను. భాను చెప్పింది విన్న విక్రమ్ సైలెంట్గా కార్ డ్రైవ్ చేశాడు. నైట్ విల్లాలో డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత భానుని టెర్రస్ మీదకి రమ్మన్నాడు విక్రమ్. ఈ రావణ్కి ఇప్పుడు ఏం గుర్తు వచ్చింది అనుకుంటూ పైకి వెళ్ళింది భాను. పైకి వెళ్ళి చూసిన భానుకి పచ్చటి మొక్కల మధ్యగా ఉన్న ఊయలలో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు విక్రమ్. ఈ రావణ్కి పనేం లేదా ఏంటి, తీరిగ్గా కూర్చొని చుక్కలు లెక్క పెట్టుకుంటున్నాడు అని అనుకుంటూ విక్రమ్ దగ్గరికి వెళ్ళింది భాను. తన పక్కన కూర్చోమన్నట్టుగా ఉయ్యాలపై తట్టాడు విక్రమ్. విక్రమ్ సైగని అర్థం చేసుకున్న భాను విక్రమ్ పక్కన కూర్చుంది. భాను వైపు ఇంటెన్స్ లుక్తో చూస్తూ మరింత దగ్గరగా ముందుకు వంగాడు విక్రమ్. విక్రమ్ అలా ముందుకు రావడంతో భాను హార్ట్ బీట్ వేగం పెరిగింది. విక్రమ్ అలా దగ్గరగా రావడంతో కళ్ళు మూసుకున్న భాను విక్రమ్ పిలుపుతో కళ్ళు తెరిచి చూసింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.